కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా భాజపా భారీ హామీలతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. వీలైనంత త్వరగా రామమందిర నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిన కమలదళం ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపుతామని స్పష్టం చేసింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ కార్యాచరణ వివరించింది. 2024 నాటికి దేశంలోని ప్రజలందరికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని ప్రకటించింది. లోక్సభ ఎన్నికల కోసం భాజపా మేనిఫెస్టోను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ సమక్షంలో సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. 2030 నాటికి భారత్ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న భాజపా 2025 నాటికి $5 లక్షల ఆర్థిక వ్యవస్థే ధ్యేయమని పేర్కొంది. 2032 నాటికి $10 లక్షల ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దుతామని పేర్కొంది. మరోసారి అధికారంలోకి రాగానే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని ప్రకటించింది. కశ్మీర్లో బయటి వ్యక్తులు ఆస్తులు కలిగి ఉండటానికి వీల్లేదన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏను కూడా రద్దు చేస్తామని పేర్కొంది. మొత్తం 45 పేజీల ఎన్నికల ప్రణాళికలో జీఎస్టీని మరింత సరళీకరిస్తామని పేర్కొన్న భాజపా రక్షణ రంగ పరికరాలు, ఆయుధ సంపత్తిని సేకరించే ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామని తెలిపింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని మేనిఫెస్టోలో పేర్కొన్న కమలదళం ఈ విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తామని స్పష్టం చేసింది. జాతీయ పౌర రిజిస్టర్ను దశలవారీగా దేశమంతటా అమలు చేస్తామని తెలిపింది. ఎన్నికల ప్రణాళికలో వ్యవసాయ రంగానికి భాజపా పెద్దపీట వేసింది. ప్రస్తుతం 5 ఎకరాల్లోపు రైతులకే పీఎం కిసాన్ పథకం కింద ఏటా ₹6,000 చొప్పున సాయం అందిస్తుండగా ఇకపై రైతులందరికీ ఈ సాయం ఇస్తామని ప్రకటించింది. వచ్చే 5 ఏళ్లలో గ్రామీణాభివృద్ధికి 25 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది. కిసాన్ క్రెడిట్ కార్డులపై ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని వెల్లడించింది. భూదస్త్రాల డిజిటలైజేషన్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన భాజపా దీర్ఘకాలంగా పెండింగ్లో 31 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని పేర్కొంది. కృషి సంచయ్ యోజన కింద త్వరలోనే 68 ప్రాజెక్టులు పూర్తవుతాయని వివరించింది. 2022 నాటికి అందరికీ పక్కా గృహాలు నిర్మిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు జల్ జీవన్ మిషన్ పేరిట కొత్త పథకాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. నల్ సే జల్ కింద 2024 నాటికి ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చింది. 2024 నాటికి దేశంలో కొత్తగా 200 నవోదయ కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు చేస్తామని తెలిపింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లకు భాజపా కట్టుబడి ఉందని వివరించింది. రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడించింది.